హాయ్ అండి, వెల్కమ్ టు ఒక మంచి మాట. ఈరోజు నేను మీకు కొన్ని మంచి టిప్స్ అనేవి చెప్పబోతున్నాను అనమాట. మీరు పక్కాగా ఆ టిప్స్ కనుక పాటించినట్లయితే మీరు కొంత మనీ సేవ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ టిప్ వచ్చేసి, ఈ వర్షాకాలంలో మనకి బట్టలు అనేవి ఆరకుండా ఉంటాయి. మనం ఇంట్లోనే ఆరబెట్టుకుంటూ ఉంటాం. సో స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి. అవి మనం స్మెల్ పోగొట్టడానికి ఏం చేయాలంటే, కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ అనేది ఆ లిక్విడ్ కొంచెం స్ప్రే బాటిల్ ఉంటే ఆ బాటిల్లో ఆ లిక్విడ్ని కొంచెం వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ రెండు కూడా వాటరు లిక్విడ్ రెండు కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. మూత పెట్టేసి షేక్ చేస్తూ ఉండాలి. ఇలా షేక్ చేసినట్లయితే రెండు కూడా కలిసిపోతూ ఉంటాయి. మనం డోర్ కర్టన్స్ పైన, నెక్స్ట్ మన బెడ్ పైన ఇలా స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకి మంచి స్మెల్ అనేది ఇంట్లో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మన బెడ్రూమ్ కూడా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. చూడండి, నేను డోర్ కర్టన్ మీద స్ప్రే చేసుకుంటున్నాను. నెక్స్ట్ బెడ్రూమ్లో మంచం పైన కూడా స్ప్రే చేసుకుంటున్నాను. మనం ఎంత నీట్గా ఉన్నా సరే ఈ వర్షాకాలంలో కొంచెం స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలా స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం రూమ్ స్ప్రేలు ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటాం కదా, సో అవన్నీ కూడా అనవసరంగా ఖర్చు పెట్టకుండా ఇలా కంఫర్ట్ ఇలా స్ప్రే బాటిల్లో వేసుకున్నట్లయితే మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ బట్టలు అంటే మనం బీరువాల్లో పెట్టుకునే బట్టలు ఇవన్నీ కూడా చాలామంది వేసుకున్నప్పుడు స్ప్రే పెర్ఫ్యూమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా మనం ఇలా నాఫ్థలిన్ గోళీలు ఉంటాయి కదా, అవి కనుక ఇలా బట్టల్లో పెట్టుకొని మనం ఉంచినట్లయితే మంచి స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి. చూడండి, నేను ఇవి పాప బట్టలు అనమాట. ఎక్కువ ప్లేస్ పట్టకుండా ఇలా ఒక డబ్బాలో డైలీ వేర్ బట్టలు అనేవి వేసుకుంటూ ఉంటాను. సో వీటి మధ్యలో నాఫ్థలిన్ గోళీ ఒకటి పెడుతున్నాను అనమాట, స్మెల్ అనేది రాకుండా. ఈ వర్షాకాలంలో మనం కంఫర్ట్ పెట్టినా సరే వేరే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో అలా రాకుండా ఉండాలంటే ఇలా నాఫ్థలిన్ గోళీ అనేది మధ్యలో పెట్టేసుకుంటే, దానికి గాలి తగలకుండా ఉంచేసుకొని కప్పేసుకుంటే మొత్తం బట్టలన్నిటికి కూడా బాగా స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ అవుట్ ఉంటుంది కదా, అది లాస్ట్ అయిపోయినప్పుడు చాలామంది అలానే వదిలేస్తూ ఉంటారు అవ్వట్లేదని. సో అలా కాకుండా ఇలా రివర్స్లో పెట్టి మనం స్విచ్ ఆన్ చేసినట్లయితే అది ముందుకు వచ్చి ఆ లిక్విడ్ అంతా కూడా మనకి పని చేస్తుంది అనమాట. సో నాకైతే ఎక్కువగానే ఉంది, మీకు చూపించాలని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు కూడా లాస్ట్ అయిపోయిన తర్వాత ఇలానే చేస్తాను ఆల్ అవుట్. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం అల్లం వెల్లుల్లి దంచేటప్పుడు ఏంటంటే మనకి ఇలా పైకి ఎగిరిపోతూ ఉంటాయి అల్లం కానీ వెల్లుల్లి కానీ. సో అలా కాకుండా ఉండాలంటే మనం దంచేటప్పుడు ఇలా చేతిని కానీ అడ్డుపెట్టి దంచినట్లయితే మనకి ఎగరకుండా ఉంటాయన్నమాట. అన్నీ కూడా కచ్చాపచ్చగా దంచేసిన తర్వాత మనం ఇంకా చేయి తీసేసి ఇలా ఇంకా మెత్తగా దంచుకోవచ్చు అనమాట. సో ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.